హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వీస్ కిచెన్. ఈరోజు శివపార్వతుల కళ్యాణంలో రెండో రోజు అనమాట. రెండో రోజు వచ్చేసి శివుడికి సంబంధించిన హోమం జరిపించారు. అదేనండి రుద్ర హోమం. ఈ రుద్ర హోమం అన్నిటికీ చాలా పవర్ఫుల్ హోమంగా చెప్పబడుతుంది. అలాగే ఇది అత్యంత శక్తివంతమైన హోమము. ఇది శివుడు అనుగ్రహం కోసం చేయించే హోమం వచ్చేసి రుద్ర హోమం అనమాట. ఇట్లా శివపార్వతుల కళ్యాణం అప్పుడు ఇట్లా రుద్ర హోమం అనేది జరిపించారు. అలాగే ఇక్కడ పంతులు కూడా చాలా చక్కగా అన్ని వివరిస్తూ చాలా బాగా జరిపించారనమాట. ఈ రుద్ర హోమంలో అగ్నిదేవుడి భార్య వచ్చి స్వాహాదేవి అనమాట. ఇట్లా పూజ జరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి పూర్ణావృతి వేసేసి ఆ తర్వాత స్వాహాదేవికి చీర, పసుపు, కుంకుమ, పువ్వులు అలా వేసిన తర్వాత నైవేద్యాలు 1 by 1 వేసేస్తున్నారు పంతులు గారు. ఆ తర్వాత రుద్ర హోమం చుట్టూరు 3 ప్రదక్షిణలు చేయించారు మా చేత. అది ఇట్లా ప్రశాంతంగా అనేది పూజ జరిగింది. ఇప్పుడు ఆ పూర్ణావృతి స్వాహాదేవికి చీర అది వేసేదంతా ఇప్పుడు ఇంకా చూడండి. ఇలా రుద్ర హోమం అయిన వెంటనే ఇక్కడ మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారు. ముందు సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే ముందు విఘ్నేశ్వర పూజ చేయించారు. ఆ తర్వాత నవగ్రహాలన్నీ ఆవాహన చేసి అంతా పూజ చేయించేశారు. ఇప్పుడు నైవేద్యం పెట్టేసి చివరిగా హారతి ఇస్తున్నాం అన్నమాట.
ఇట్లా నాకైతే ఇట్లా పూజ చేస్తుంటే అసలు ఆ సత్యనారాయణ స్వామి వచ్చి అలా కూర్చున్నాడు, మా చేత అలా పూజ చేయించుకుంటున్నాడు, అంత ఫీలింగ్ కలిగింది. ఇంకంతే ఆ స్వామి వచ్చేసి అలా కూర్చునేసాడు అనిపించింది. ఇంక అలా మేము పూజ చేస్తూ ఉన్నాము. అంత బాగా జరిగింది, ప్రశాంతంగా అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. అలాగే మాతో పాటు ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇలా కూర్చొని పూజలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నారు. ఈ రెండో రోజు అయితే ఇట్లా రుద్రహోమం మరియు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.